ఇప్పుడే నీకు వెళ్ళలేని అన్న మండుతున్నాయి తీసుకొచ్చి బాలుడు సత్యవరం దగ్గర తీసుకొచ్చి అయ్యా పిల్లగా ఈ బాసంలో దోమ కత్తవనగా ఇప్పుడే నీకు నేను అన్నాలు అండి పెడతానయ్యా అయ్యా ఈ బాసంలో దోమ కట్టారు ఇప్పుడు అన్నం అండి పెడతాను బాసంలో దోమ పెట్టయ్యా కల్లా ఆడబడి సత్యవరం మహారాజు ఓ బిడ్డ మాయమోని అన్నం అయినా కానీ నాకు అన్నం పెట్టుమంటే ఇప్పుడు బట్టలు విండికి వచ్చిన బట్టలు విండికి వచ్చినాక అన్నం పెడుతుందామన్న కడుపుకు బాగా ఆశ ఉండే బిడ్డ ఈ పొద్దు కందులు చిన్న మల్ల ఏమైనా కానీ చిన్న పిల్లగాడి చెప్పిన పని ఇంటుండే ఈ పని నాకో లెక్కనా బాధలు కడుపు నిండా అన్నం పెట్టే నాకన్న బిడ్డో రామ రామ ఓయ్ రామ రామ మరి అంత తండ్రిరా రాజు మరి దారాడి బండల్లా మరి బాసల్లన్నా ఏసినాడు మరి బాసల్లన్నా దోమా వాడి మరి దోమ వడ్డరా కడగా పంచవరం మహారాజు ఇంద్ర బాసంలో బండెడు బాసంలో గాలంలో వేసుకొని ఇంత మతి లేకుండా ఇంత అంటు లేకుండా బాసలు కడుగుతుండు తోముతున్నాడు కడుక్కొని విజాన కన్న విజాన బాసలు బాసలు కడిగినానే కవమంతా అన్నములే బుగ్గడంత పువ్వు పెడితే నా కడుపు చల్లవాడే మాయమౌని నాయనా ఇవి నీ బాసలు పాడగాడు బాసలు దోమినవే మంచిగా దోమిన బిడ్డ వినియోద్లేను మలవాడి బాసలు బాసన్లు దోమాలంటే నువ్వే ఇక దోమాలంటే బాసన్లు మసిలేకుండా దోమి లోపట ఎంత మాడినా గీకి గీకి దోమతావంటారు ఈ బాసన్లు కదా తోమిన వేడికెళ్ళి కావాలంత అన్నం పెట్టు బిడ్డ నాకు ఏ గంటలు ఎన్నెల కలిపి ఎన్ని ఇరుకున్నా తీసి కడుగుతాంట నువ్వేనా అలా పాడైన అంతే ఎత్తేసినవి అయితే కానీ నాకు ఎట్లున్నదంటే నేను గురు పూజ అయ్యేదాకా నేను అన్నం అండి ఆడేదాన్నే కాదు నేను అయ్యో ఎట్లా అనుకున్నావు నీ తిరిగా ఎప్పుడు దొరికితే అప్పుడు తింటారు అనుకున్నావా నేను ఇల్లంతా అలుకూత వేసి నేను తల స్నానం చేసి నేను ఉన్న బట్ట ఇరిసి లేని బట్ట కట్టుకొని తలకూరలో ఇరవోసుకొని అప్పుడు నేను టీ పెడితే నీకు పోసినట్టు నిన్ను తెచ్చుకుంది ఎందుకు అనుకున్నావు రబ్బాడే పని చేస్తాను అంది కొరకు చెయ్యాలి అటువంటి సత్యరామరాజు చిన్ని 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 మామిడి పండు చిన్ని మామిడి పండు బాగానే ఉన్నాడు మామిడి పండు బాగానే ఉన్నదాటరా బాల మామిడి పండు బాల మామిడి పండు అయ్యో చీపురు గత్తా చేత పట్టదా ఆకిలు కూడా పట్టే దేవుడు వాకిలు కూడా పట్టే పట్టదా పారవయ్య పట్టే గురు సారవయ్య పట్టే అయ్య కరకరరా తెల్లవారరా కర్రె కొల్లు కూసే అమ్మ కర్రె కొల్లు కూసే బలబలరా తెల్లారరా బ్రహ్మనందుల వరకే అమ్మ బ్రహ్మనందుల వరకే అయ్యో
అయ్యో మాయామౌని మాటలాకురా మోసపోత ఉండు గురుడు మోసపోత ఉండు చెయ్యాలేక బాధపడతారా సెరా వాడబట్టే దేవుడు సెరా వాడబట్టే చెప్పిన మాటలు వినకపోతారా చదివిపోతనేమో ఎవ్వ చదివిపోతనేమో ముందు వేసిన పాదమన్నరా ఎనకరింపబోను ఎవ్వ తిరిగి పెట్టబోను ఇక చూడు రాజు అయితేనే ఏమి చేయమంటే దేవుడు చేయమంటే వాటి పనులు మొత్తం అయితే రాజు చేసి పెట్టినాడా గుళ్ళు చేసి పెట్టినాడా భగవంతుడు మనం ఎట్లాడిన వాకిళ్ళు పోతున్నాడు ఎవరాడా అతను అవల పెండలు ఎత్తున్నాడే నిత్యముగా ఎట్లాడిన వాళ్ళ కూతలు వస్తున్నాడా ఎవరాల ఒక భగవంతుడు ఎట్లాడి అంటే మట్టి తయారు చేసిన మాణిక్యం లోపల బంగారు ఇలా ముక్కు తయారు చేస్తున్నాడమ్మా కలము బట్టి కసిరు రాసిన వాడు కలము బట్టి ఎత్తాడు కసిరు వెళ్ళిన వాడు ఏళ్ళ ముక్కులు ఇట్టుకుంటాడు ఆ కిళ్ళలు ఎత్తున్నాడట కలకల 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 కన్నీరు గారుతున్నాడు భగవంతుడు పులుకు 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 ములుకు అమ్మవారు ముఖం చూస్తున్నాడమ్మా కళ్ళ రాసిన రాత్ర ఏమి ఎత్తుకుడా ఏమి ఎత్తుకుడా మంచి కొట్టు కాదు మంచి కొట్టు కాదు అదృష్టము బాగా ఉంటరా కలిసి వచ్చుకురుడా నాకు కలిసి వచ్చుకురుడా మాటకు పాటు పడ్డరా నేను పని చేయబడుతీ చేత చేయబడుతీ అయ్యా భగవంతుడు ఎట్లాడు అంటే ఈ దిన లోపల కలం బట్టి రాసిన వాడు కసిరి వెళ్ళేవాడు వాకి లోపల ముగ్గులు ఎత్త ఉన్నాడే ముగ్గులేసిన రాజు ఎట్లాడు అంటే అన్నం లేని కడుపు బలపడిస్తున్నదాట మరి నీళ్లు లేని కడుపు దుఃఖాలు ఇస్తున్నదాట కలకల కలకల కన్నీరు పెట్టుకుంటా అనగా బిడ్డ బిడ్డ పడవగా బిడ్డ దగ్గరికి వస్తున్నదాట అయ్యా బలా మహారాజా ఇల్లానికి ముగ్గులేసిన బిడ్డ సానుకులు చాలినా ఇల్లానికి ముగ్గులేసిన ఆకిలానికి ముగ్గులేసిన వేసినవా సానుకులు చాలినా ఇవ్వే నన్ను వేసిన ముగ్గులు గవ్వే మలపం బిడ్డ మలపం ఇవ్వి ఇంతమంది వేసినావు నేను వేసుకుంటావా వాడని అట్లా నీకన్నే రాదు ఆడవాళ్ళని నేరు మేము వేసినాం అత్త ముగ్గులు మస్తు వేసినట్టు గుడిపడ గుడిపడ కూడా పట్టేరా పట్టు బతుకమ్మ కూడా ఆడుతున్నారు పోయి ఇవేనా వేసింది నీ వేసుడు పాడు కానీ ఎత్తి కానీ ఏం చేస్తా అంటున్నావా ఆకలి అవుతుంది బిడ్డ నీ మొదలు ఆడదు తింటారా ఏంది ఇంటికాడ 7 రోజుల 7 మాపులే నీ దగ్గరికి వచ్చి నిన్ను కాదని 14 రోజులు అవుతుంది ఇప్పుడు నిన్ను కాదని నించిన ఏమి 14 రోజులు 14 రోజులే తిండి తినక శాత ఏమాటి బిడ్డకు ఓని చేతల మన నువ్వు కాగా చేస్తున్నట్టు చేత ఓడు చేస్తుండో చేస్తున్నాడు ఊరి మీద ఇసనపల్లెలో ఓడి చేస్తలేదా చేత పొద్దు 3 శాత చేస్తున్నారు పొద్దు 3 పూటలు తింటారు మరి నువ్వు ఉపాసం ఉంటున్నావు 14 రోజులే ఇసి పాడగా నువ్వు ఉపాసం శాడి మెత్తుకోలేవు నీ చేత ఇగో మల్లేశము చాలా చేస్తారు ఇప్పుడు ఇగో ఇప్పుడు చాలా నాది ఎట్లుంటది అనుకున్నావు గుణము సరే నువ్వు ఆకిలు అలికినవు నువ్వు ముగ్గులు వేసినావు నేను కాదంటలే నీ అచ్చి రానట్టు వేసినావు దానికి కూడా నేను ఒప్పుకుంటున్నా నేను వేసుకుంటే ఆడదని చేసినా చేయకుండా నేను ఒప్పుకుంటా నేను అయినా కాకుండా నేను ఓర్చుకుంటా నేను అటువంటి గుణం ఉంటే నీ గుణం గుణం తీసుకుపోయి గుణం అసలే కాదు చేసినా మళ్ళా మర్యాద ఇక చూడు నేను రోజు తల స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని నేను ఎట్లాడి అంటే అప్పటిదాకా నేను టీ పెట్టడం అలవాట్లేదు తినడం అలవాట్లేదు అయ్యా నువ్వు తీసుకుపోయి గోరెత్త నీళ్ళు తీసుకుపోయి గోరెలలో పెట్టి రాపో బంగారు పెట్టినవు బంగారు గోరె నీళ్ళు తీసుకొచ్చి పెట్టి
పెట్టినా గంగాలం అది. గంగాలం పెట్టినా ఆ? గంగాలం పెట్టినా బంగారు గంగాలం పెట్టినట్టు అయ్యా మరి ఎట్లా అడిగంటున్నా ఆయన బంగారు గంగాలం తీసుకొచ్చి బకెట్ల పట్టు కట్టి గోరెత్త నీళ్లు తీసుకొచ్చి గోడాలలో పెట్టినట్టు నువ్వు